మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ద్వాదశ రాశులకు సంబంధించి జూలై నెలలో మరి 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయం కావచ్చును. అదేవిధంగా ఏ రాశుల వారికి అద్భుతమైనటువంటి రాజయోగాలు పట్టబోతూ ఉన్నాయి. మరి ఇక్కడ సూర్యుడు, శుక్రుడు కూడా కలవబోతూ ఉన్నారు ఈ నెలలో. కనుక ఈ ద్వాదశ రాశులలో ఎవరికి బాగుంది, ఎవరికి బాగాలేదు అనేటువంటి విషయాన్ని క్షుణ్ణంగా కూడా ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా విషయం ఏమిటి అంటే, గోచారం వేరయ్యా, గ్రహచారం వేరు. ఈ విషయాన్ని మీరు గమనించుకోండి. గోచారంలో గ్రహాలు మారుతూ ఉంటాయండి. మనకు కుజుడు 40 రోజులకు ఒకసారి, 45 రోజులకు, అదేవిధంగా శుక్రుడు 20-25 రోజులలో, చంద్రుడు 1-2 రోజులలో మారిపోతూ ఉంటాడు. గురువు సంవత్సరానికి ఒకసారి మారిపోతూ ఉంటాడు. శని భగవానుడు 2.5 సంవత్సరాలకు ఒకసారి మారిపోతూ ఉంటాడు. కానీ మీరు జన్మించినటువంటి సమయంలో ఒక లగ్నం అనేటువంటిది ఒకటి ఏర్పడుతుందండి. అది 100% కరెక్ట్. అందులో ఏ గ్రహాలు కూడా మారవు. లగ్నం ఏదైతే ఉంది ఆ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని ఏ గ్రహాల యొక్క స్థితిగతులు, అదేవిధంగా ఈ గ్రహాలు ఏ నక్షత్రంలో ఉన్నవి అనేటువంటిది ప్రజెంట్గా నడుస్తుంది. పాస్ట్ ఏ విధంగా ఉంది, రేపు ఏ విధంగా ఉండబోతూ ఉన్నది అనేటువంటిది క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎందుకంటే సబ్జెక్ట్ ఉంటే అమ్మవారి దయ వలన తప్పకుండా డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం కొట్టగానే వారి యొక్క జాతకం మనకు దర్శనమిస్తుంది. ఈ విషయాన్ని గమనించుకోండి. మరొక మాట, వ్యవహారిక నామము వేరుంటుంది, జన్మనామం వేరే ఉంటుందండి. ఉదాహరణకు రమేషు అనేటువంటిది నామకరణం ఉందనుకోండి, తన యొక్క జన్మనామము ఏ లక్ష్మణో ఏ సురేషో ఉంది అనుకుంటే తను రెండు రకాలుగా కూడా ఈ యొక్క జాతకాన్ని పర్యవేక్షించుకోవాలి. ఎందుకు అంటే, ఇప్పుడు గ్రహచారం వేరు, గోచారం వేరు. మీ యొక్క పేరు సురేష్ ఉంది అనుకుందాము, మీ జన్మనామం లక్ష్మణ్ ఉంది అనుకుందాం. చూశారా, లక్ష్మణు అంటే మనకి ఏమొస్తుంది, మేషరాశి కింద పడడం జరుగుతూ ఉంటుంది. మరి సురేషు అంటే శతభిష నక్షత్రము మనకు కుంభరాశి చూసుకోవాల్సి వస్తుంది. కనుక తప్పకుండా మరి ఏది నిర్ధారణ అనేటువంటిది గురువులను కలిసి మీరు మరి ప్రజెంట్గా ఉండేటువంటి సిచ్యువేషన్ గురించి తెలుసుకోవాల్సిందిగా కోరుకోవడం జరుగుతున్నది. మహాదేవ శ్రీమాత్రే నమః. మరి జూలై నెలలో ఆషాఢ మాసంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఈ యొక్క వీడియోలో చూసుకుందాం. కుంభరాశి వారికి మరి చేయు వృత్తులందు అధికంగా శ్రమ ఉండేటువంటి పరిస్థితి, కుటుంబపరమైనటువంటి వివాదాలు, మీ పట్టుదల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనుట, అసందర్భ ప్రేలాపనల వలన శక్తికి మించినటువంటి పనులు చేసి కృంగిపోవుట, సెంటిమెంట్ వస్తువులను అమ్ముకునేటువంటి పరిస్థితి, ఏ పని చేసినా బాగా ఆలోచించి చేయాలి, పొత్తు వ్యాపారమందు నష్టములు, ఇంటి యందు కలహములు, వ్యర్థ సంచారము, చేయు పనులందు అలసత్వము, అదేవిధంగా అనుకోని ఆపదలు సంభవించుట. ప్రతిరోజు కూడా మీరు ఎట్లా అంటే నవగ్రహాల స్తోత్రం కానీ లేదా గురు సంబంధిత పారాయణం కానీ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఎందుకంటే గురువు గారు కూడా మీకు 4వ స్థానంలో ఉన్నారండి. మరి ఆదాయానికి మించినటువంటి వ్యయం ఉండడము, బంధువుల యొక్క మరణ వార్త శ్రవణము, అదేవిధంగా స్థాన భ్రంశము ఉన్నది, ధన నాశనము ఉన్నది, కొంత కీర్తి ఉద్యోగ మార్పిడులు అయితే గోచరిస్తూ ఉన్నవి. మరి యొక్క శని భగవానుడు మీకు లగ్నాత్ ఉన్నాడండి. శని భగవానుడు లగ్నాత్ ఉండడం చేత కొంత భార్య పుత్రులతో, బంధువులతో నష్టము, ప్రమాదాలు, అదేవిధంగా అనారోగ్యము, మనశ్చింత కావచ్చును, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడము, ఇవన్నీ అయితే గోచరిస్తూ ఉన్నవి. మరి సప్తమ దృష్టి ఉండడం చేత ప్రయాణములో వేర్పాటు, మనోవేదన, దేశాంతర యానం కావచ్చును, విపరీత భయాందోళనలు, ఏదో వ్యాధి పీడ వెంటాడేటువంటి పరిస్థితి. మరి ఇంకా చూసుకున్నట్టయితే కొంత ఉద్యోగ నష్టాలు, ఇవన్నీ కూడా ఈ నెలలో గోచరిస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. మరి శుక్రుడు మీకు 6వ స్థానంలో ఉండడం వలన కొంత కలత్ర రోగాలు అయితే ఉన్నవి, కలత్ర సంబంధిత ఇబ్బందులు. మరి కుజ భగవానుడు కూడా 4వ స్థానంలో ఉండడం చేత మరి యంత్ర సంబంధిత ప్రమాదాలు, కొంత గాయాలు ఉన్నవి, దుష్టులతో కలహాలు, శారీరక శ్రమ ఉన్నది, హెల్త్ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే గోచరిస్తూ ఉన్నవి. అదేవిధంగా కుజ భగవానుడు మరి మీకు
ఈ యొక్క 10, 11వ స్థానంలో ఉండడం చేత కొంత వ్యాపారస్తులకు మాత్రము అనుకూలమైనటువంటి వాతావరణంగా ఉంది అని చెప్పుకోవచ్చును. మరి యొక్క సూర్యుడు కూడా 6లో ఉండడం చేత కొంత ఆహ్, ధన సమృద్ధి అంటే ఏదో అవసరానికి ధన సమృద్ధి అయ్యేటువంటి పరిస్థితి, కొంత కలహాలైతే గోచరిస్తూ ఉన్నవి. ఆహ్, ఆరోగ్య సమస్యలు గూడా గోచరిస్తూ ఉన్నవి. కనుక జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క కుంభరాశి వారు వాస్తవానికి కూడా మీకిప్పుడు ఏలినాటి శని రెండో దశలో ఉన్నారు. అంటే సుమారుగా 5 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా 5వ సంవత్సరంలో ఉన్నారు. ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది మీకు. కనుక ఇప్పుడు ఈ ఇయరు హెల్త్ రిలేటెడ్ గానీ, శరీరం బద్ధకస్తంగా ఉండడం గానీ, మన యొక్క శరీరము సహకరించకపోవడం గానీ, తరచూ గొడవలు ఏర్పడడం గానీ, ఏదైనా ఇల్లు కొనాలి అనుకున్నా, ఆ ఇల్లు చేంజ్ చేయాలి అనుకున్నా కూడా ఇది సరైనటువంటి సమయం కాదు. కొంత ఆగండి. గురుబలం లేదు. గురువు మీకు నెక్స్ట్ ఇయర్ పంచమాత వస్తాడు. అప్పుడు ఈ యొక్క కుంభరాశి వారికి అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా అద్భుతంగా సాగేటువంటి పరిస్థితి ఉంటుంది. కుంభరాశి వారు ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో కొంత వారికి బాగా లేదని చెప్పుకోవచ్చును. ఏది ఏమున్నప్పటికీ కూడా మీరు జన్మించినటువంటి సమయానికి ఏర్పడినటువంటి లగ్నము, ఆ లగ్నంలో ఉండేటువంటి గ్రహాలు, ఆ 12 చక్రాలలో మరి నడిచేటువంటి దశ, దాన్ని ఆధారంగా చేసుకొని మాత్రము 85-95% ఉంటుంది. ఇదంతా కూడా మీకు ఒక 35% మాత్రమే పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. మరి కుంభరాశి వారు తప్పకుండా కూడా మీరు కూడా గురు సంబంధిత, శని సంబంధిత, అదేవిధంగా కుజ సంబంధిత దానాలు, అదేవిధంగా కుదిరితే జపము, హోమము కూడా చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మంచి ఫలితం ఉంటుంది. కుంభరాశి వారు మీరు ఎక్కడైతే ఉన్నారో మీ ప్రాంతంలో ఉండేటువంటి గురువులను కానీ, బ్రాహ్మణులను కానీ సంప్రదించి శని హోమం జరిపించుకోండి. లేదు అనుకున్నా కూడా మనల్ని సంప్రదించిన కేవలం 2500 రూపాయలకు మాత్రమే శని హోమము, లక్ష్మీ గణపతి హోమము, నవగ్రహాల హోమము మన వద్ద చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని మీరు గమనించుకోండి. తప్పకుండా సంప్రదించేటువంటి ప్రయత్నం చేయండి. జూలై నెలలో కొంత 75% బాగాలేదు, 25% మాత్రం బాగుంది కొంత అని చెప్పుకోవచ్చును. కనుక ఆల్ ద బెస్ట్ కుంభరాశి వారికి.